ప్రభు పక్షాన చేరిన ప్రియ సంఘస్థులకు నా యొక్క హృదయపూర్వక వందనాలమ్మ. ఈ వారం మొత్తం వానలు, వరదలు, భయంకరమైనటువంటి పరిస్థితులు అన్నీ నెలకొన్నాయి. దేవుడు మహాకృపను బట్టి మనందరికీ క్షేమాన్ని దేవుడు అనుగ్రహించాడు. నాకు వాన ఉన్నప్పుడు ఒకసారి ఆలోచిస్తుంది, కొంతమంది ఇల్లు లేకుండా ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎట్ట చేస్తారు కొంతమంది గుర్తు వస్తారు నాకు. సో గుర్తొచ్చినప్పుడు అయ్యో ఇల్లు ఉన్నట్టయితే బాగుండేది, ఇల్లు కంప్లీట్ అయితే బాగున్నట్టయితే అని చెప్పేసి అనిపిస్తుంది. తప్పకుండా మీరు నమ్మండి నమ్మకపోండి, ఒక్క నిమిషం అర నిమిషమైనా మీ గురించి ప్రార్థన చేస్తాను. ఆమేన్. తప్పకుండా దేవుడు ప్రతి ఒక్కరికి గృహాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎవరైతే నన్ను పిలిచి ప్రార్థనాపూర్వకంగా, ఒక దైవజనుగా నన్ను పిలిచి ప్రార్థనాపూర్వకంగా పునాది వేసుకున్నారో వారందరి గృహాల నిమిత్తం ప్రతిదినము నేను తప్పకుండా ఒక దైవజనుడిగా ప్రార్థన చేస్తున్నాను. అయితే మీకు తగిన సమయం ముందు దేవుడు తప్పకుండా అట్టి కృప చూపుతాడు. దేవుడు సంపూర్తిగా మీ గృహాలు ఇస్తాడండి. సో పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. కొన్ని పరిస్థితులు చూస్తున్నప్పుడు ఈ యొక్క వారం మీ అందరూ తెలుసండి, కర్నూలు దగ్గర ఒక బస్సు తిరగబడిపోయింది. తిరగబట్టం కాదు, ఏం కాదు, కానీ ఒక బైక్ పడిపోయాడు, చనిపోయాడు పాపము అతను. అది చనిపోయి పక్కకి తీసేలోపు వెనక స్పీడ్గా వచ్చేసి ఆ బైక్ని తోసుకుని వెళ్ళేసరికి కింద రాసుకోవటం వల్ల నిప్పు చెలరేగేసి ట్యాంకీకి అందుకొని, పెట్రోల్ ఉంటుంది కదా, ట్యాంకీకి అందుకొని మొత్తం కాలిపోయిందండి. 21 మంది సజీవ దహనమయ్యారు. నా దగ్గర ఆ ఫోటో కూడా ఉంది. ఆ ఫోటో చూస్తే బహుశా భయంకరంగా ఉంటుంది. సో ఎట్ట ఉన్నాయి అంటే మొత్తం శరీరాలు మొత్తం మనం కాల్చిన కోడిని ఎట్టా చూస్తాం, కాల్చిన కోడి అని కొంచెం తెల్లగా కనిపిస్తుంది. వాళ్ళ శరీరాలు మొత్తం బ్లాక్ అయిపోయి అంత భయంకరంగా. మన రాత్రి ఒక వీడియో చూస్తూ ఉంటే భయంకర బాధ వేసిందండి. ఒక ఆమంట తలుపులు రాక కొడుతుందండి, అయ్యా నా బిడ్డను కాపాడండి అని చెప్పేసి, నేను చచ్చిపోయి నా బిడ్డను కాపాడండి అని చెప్పేసి చిన్న బిడ్డను బయటికి పోతుంటే అక్కడ కూరుపోలేదు, అక్కడ అవకాశం లేదండి. ఎంత స్పీడ్గా వెళ్తూ ఉంటాయో. నాకు అప్పుడు బ్లెస్సీ కల్పన వెల్లూరు వెళ్ళేటప్పుడు ఇక్కడ 12 గంటలకు ఎక్కిస్తాం, ఉదయాన్నే 6 గంటలకల్లా వెల్లూరు దిగిపోతారు. 600 కిలోమీటర్లు. ఈ 600 కిలోమీటర్లు తెల్లారులేసరికి ఎట్ట వెళ్తారా బాబు అనిపించేది, అంత స్పీడ్ వెళ్ళిపోతారు. ఆ స్పీడ్లో కొద్దిగా ఏమైనా జరిగినా కూడా ఏమైపోతుందండి. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రతి క్షణం దేవుడు మనల్ని కాచి భద్రపరుస్తున్నాడు. మనం ఎక్కే వాహనం డ్రైవర్కి మంచి ఆలోచన ఇచ్చి, మంచి ఆలోచనతో నడిపి మంచి జ్ఞానాన్ని ఇస్తేనే అతను నడపగలడు. అతని చేతిలో మన ప్రాణాలు ఉన్నాయి. ఇలాగ చూసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో దేవుడు తన నైన కృపను చూపుతున్నాడు. కనుకనే ఈ క్షణం వరకు, ఈ నిమిషం వరకు మనము ఊపిరి పీల్చుకోగలిగి సంతోషంగా ఉన్నాం. కనుక ప్రతి విషయంలో మనం కృతజ్ఞత చెల్లించేవాడిగా ఉండాలి. ఆదివారం మాత్రమే కాదు, కుటుంబ ప్రార్థన పెట్టుకున్నప్పుడే కాదు, అసలు మరొక చోటే కదా, ప్రతిదినము పడుకోపోయేటప్పుడు ఉదయం నుంచి ఇప్పుడు వరకు బహుశా ఎన్ని చేసావు ప్రభని ప్రతిదినము స్తుతించాలి. ప్రతిదినము దేవుణ్ణి ఘనపరిచేవారిగా ఉండాలండి. బహుశా ఈ వారంలో నేను కుటుంబ ప్రార్థన చేసుకుంటాం కదా, నేను దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే బ్రైటీ గాడు ఏమన్నాడు, అవును ప్రభా అని చెప్పి పెద్దగా అంటున్నాడు. సరే బాగుందని చెప్పి నేను ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటే చివరికి ప్రభా రేపు పొద్దున వాడు స్కూల్కి వెళ్ళాలంటే అప్పటి నుంచి ఆపేశాడండి. ఇంకా లేదు, ఇంకా అవును ప్రభు లేదు, ఏం లేదు, సైలెంట్గా ఉన్నాడు. ఇంకా నేను 2 సార్లు అన్నా కూడా ఇంకా అప్పటి నుంచి అసలు ఏం లేదు, సైలెంట్గా ఉన్నాడు. సో కొంతమంది కొన్నిటికి స్తుతిస్తారు, కొన్నిటికి స్తుతించరు. సో అలా కాకుండా ప్రతి క్షణం మనకి ఏది జరిగినా, చిన్నది కానీ పెద్దది ఏది జరిగినా కూడా దేవుని స్తుతించేవారిగా ముందుకు కొనసాగాలి. గ్రంథాలు తీద్దాం. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ భాగాన్ని శైల చదువుతుంది. 1వ అధ్యాయము 28వ యెహెజ్కేలు గ్రంథం 689వ పేజీ నెంబర్. అలాగే 2వ అధ్యాయం 1-2 భాగాలు కూడా మనం చదువుకున్నాం. గ్రంథం ఉన్నవారు తీసి చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. 689వ పేజీ నెంబర్, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 28వ భాగం.
వినబడును. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మలానోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. దేవుడి మాటలు మన కోసం దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వలరా, ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథము గురించినటువంటి ఒక సందేశాన్ని అంతకుముందు ఒక 4-5 వారాల క్రితం మీతో నేను పంచుకున్నాను. అయితే యెహెజ్కేలు గ్రంథం గురించి మరొక సందేశాన్ని ఈ యొక్క వారం మీతో నేను ధ్యానించాలని, మనందరం కలిసి ధ్యానించాలని ఇష్టం కలిగి ఉన్నాం. ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో దైవ మహిమను గురించినటువంటి అమూల్యమైన సంగతులు స్పష్టంగా మనకు చూడవచ్చండి. ఈ యెహెజ్కేలు గ్రంథములో 3 విషయాలు స్పష్టంగా మనకు అర్థమవుతాయి. ఈ యొక్క వచనాల భాగాలన్నీ మనం చదివితే బహుశా మహిమతో నింపబడినటువంటి మందిరం మనకు కనిపిస్తుంది, మహిమను కోల్పోయిన మందిరం మనకు కనిపిస్తుంది, మూడవదిగా మహిమను తిరిగి పొందుకున్న మందిరం మనకు కనిపిస్తుందండి. దేవుని మందిరములో దేవుని మహిమ చేసే గొప్ప కార్యాలు, అమూల్యమైన కార్యాలు ఈ యొక్క గ్రంథములో రాయబడి ఉన్నదండి. దేవుని మందిరం అంటే దేవుని మహిమతో నింపబడినటువంటి మందిరం అండి. దేవుని మహిమతో నింపబడినటువంటి మందిరం నిజముగా మందిరము కాదండి, అది మనుషులు ఏర్పాటు చేసుకున్న మందిరమేమో, కానీ దేవుని మహిమతో నింపబడి దైవ కార్యాలు బహుశా అక్కడ జరుగుతూ, అది మాత్రమే కాదు, దైవికంగా మనం బలపరచబడుతూ, శారీరకంగా అందరూ బలపరచబడతారు. ఈ లోకంలో అనిల్ అంబానీ అంత గొప్ప వాళ్ళు ఊరు లేరు, వాళ్ళు ఉన్నతులు, బహుశా వారు కూడా దీవించబడుతున్నారు. అది కాదు, ఇది బాహ్య సంబంధమైనటువంటి అభివృద్ధి కాదు, కానీ ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఈ మందిరములో జరిగినప్పుడు అది ఏంటంటే దైవ మహిమతో నింపబడినటువంటి మందిరం. ఆ మందిరం దేవుని ఆధీనములో ఉంటుంది. అందుకే దేవుని గ్రంథం యెహెజ్కేలు గ్రంథంలో తెలియ ఇది నా గద్దె స్థలం అని అంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వల్లరా, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను మనము గుర్తించాలండి. కొంతమంది అంటారండి, ఎక్కడికి పోయినా ఒకటే కదండి, అది మాత్రమే కాదు, నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని సరిపోద్ది, మందిరంలోకి వెళ్ళే ప్రార్థన చేయాలా అని కొంతమంది. కాదు ప్రభునందు ప్రేమ, దేవుని మందిరం దేవుడు మహిమతో నింపబడినటువంటి మందిరం. ఈ స్థలములో దేవుడు నివసిస్తున్నాడు, తన మహిమ కార్యాలను చేస్తున్నాడు. కనుక మందిరం యొక్క ప్రాముఖ్యతను మనము గుర్తిరగాలండి. అయితే ఇశ్రాయేలీలు పాపం చేసినందుకు, ఇశ్రాయేలు దేవుడికి వ్యతిరేకంగా జరిగినందుకు దేవుడు మందిరాన్ని విడిచిపోవలసి వచ్చింది ఈ యొక్క గ్రంథములోనండి. అయితే విడిచిన దేవుడు అలాగే వారిని వదిలేదండి, కోపగించుకున్నాడు, వారి మీద భయంకరమైన క్రోధంగా ఉన్నాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని దినాల తర్వాత వారిని తిరిగి పునరుద్ధరించినట్లుగా మనము చూస్తున్నామని. హీ రెస్టోర్డ్ చర్చ్ అనగా ఆయన దేవుడు మందిరములో వారిని పునరుద్ధరించినట్లుగా మనము చూస్తున్నామండి. కొన్నిసార్లు మనం అనుకుంటామండి, దేవుడు నన్ను విడిచిపోయాడండి, దేవుడు కార్యాలు నాలో జరగటం లేదండి అని చెప్పేసి వేసారిపోతాం. అయితే ఈ మధ్యాహ్న కాల వేళ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, తప్పకుండా నిన్ను ఆయన తిరిగి పునరుద్ధరిస్తాడు. అందుకే వాక్యాలో చక్కని మాట ఉంది, ఆయన సర్వకాలము మనలను విడనాడువాడు కాదండి, సర్వకాలము మనం విడిచిపెట్టడండి. కొంతమంది అయితే కొంచెం కోపం ఎక్కారనుకోండి, ఇన్ని సంవత్సరాలు వారితో పలకరు, వారితో మాట్లాడరు, వాళ్ళ ఇంటికి రారు, బహుశా వాళ్ళు చనిపోయినప్పుడు రారు, బ్రతికినప్పుడు రారు, పెళ్ళిళ్ళకి రారు. ఎందుకు బట్టి అంటే వారి కోపం అప్పుడు దాకా ఉంటుంది. కానీ మన దేవుడైతే మనలను సర్వకాలము విడనాడువాడు కాదండి. అందుకనే మనం బ్రతికి ఉన్నాం, అందుకనే మనం సజీవులుగా ఉన్నాం, అందును బట్టే మనము సజీవులుగా ముందు కొనసాగుతున్నాం. మనం చేసిన కార్యాలను బట్టి దేవుడు మనం విడిచిపెట్టినట్లయితే మనం ఎప్పుడో మట్టి పిల్లల కింద ఉండవలసినటువంటి వారమండి. కొన్నిసార్లు మన ప్రక్కనే ఉంటాడు, కానీ ఆయన కార్యాలు కొన్ని లేట్ అవుతూ ఉంటాయి. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు చిన్న దోణికు ఏ తుఫాను వచ్చిందండి? దోణి చిన్నదే, ఎలాంటి తుఫాను వచ్చింది? పెద్ద తుఫాను వచ్చిందండి. పెద్ద తుఫాను వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఆ తుఫానులో, ఆ చిన్న దోణిలో ఎవరున్నారు? యేసుక్రీస్తు వారు ఉన్నారండి. యేసు ప్రభు వారు తుఫాను వచ్చిన వెంటనే యేసుక్రీస్తు వారు లేచి తుఫానా ఆగిపో అంటే ఆగిపోద్ది. కానీ ఆయన అలాగా చేయలేదు, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు.
శిష్యులు అయితే బోధకుడా లే, బోధకుడా లే, మేము చచ్చిపోతున్నాం, తుఫాన్లో చచ్చిపోతున్నాం అని చెప్పి, నశించిపోతున్నాం అని చెప్పేసి అరిచి ఆయన లేపినప్పుడు ప్రియమైన సోదరులారా, వెంటనే యేసుక్రీస్తు వారు ఆ తుఫానును ఆపినట్లుగా మనం చూస్తున్నామండి. చిన్న దోణి, కానీ ఆ చిన్న దోణకు పెద్ద తుఫాను ఎదురైందండి. తుఫానును ఆపగలిగినటువంటి సృష్టికర్త ఆ దోణిలో ఉన్నాడు కనుక ఆ దోణి చిన్నదే కానీ పెద్ద తుఫానును ఎదుర్కోగలిగిందండి. సోదరుడా, ప్రేమైన సోదరి, నీ యొక్క దోణి చిన్నదే కావచ్చు, నీ కుటుంబం చిన్నదే కావచ్చు, లేకపోతే నీ పరిస్థితి చిన్నదే కావచ్చు, లేకపోతే నీకున్న టాలెంట్, లేకపోతే నీకున్నటువంటి జ్ఞానం, నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి చిన్నదే కావచ్చు, కానీ నీ సృష్టికర్తకు నీ చిన్న దోణి అనే నీ జీవితంలో కానీ బహుశా దేవుడికి, యేసు సృష్టికర్తకు స్థానం ఉంటే ఎంత పెద్ద తుఫానైనా కూడా బహుశా నిన్ను ఆయన ఏమీ చేయలేదని ఈ సెలవు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు వేదన పడుతున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు చింతపడుతున్నావు? ఎందుకు అధైర్యంగా ఉన్నావు? నా జీవితం ఇంతే, దేవుడు నన్ను మళ్ళీ తిరిగి నన్ను పునరుద్ధరించడు అని అనుకుంటున్నావా? ప్రియమైన సోదరులారా, నీ చిన్న దోణి కావచ్చు, కానీ ఆ చిన్న దోణిలో సర్వసృష్టికర్తకు నీవు స్థానంగా ఇవ్వగలిగితే తప్పకుండా నిన్ను తిరిగి జీవింపచేయగలడండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఇక్కడ కూర్చున్న మనందరి దోణుల్లో యేసయ్య ఉన్నాడా? యేసయ్యకు స్థానం ఉన్నదా? ప్రియమైన సోదరులారా, కొంతమంది సృష్టికర్తకు స్థానం లేదు. సృష్టికర్త సన్నిధానానికి వస్తున్నారు, కానీ వారి జీవిత నావలో, వారి జీవిత దోణిలో, వారి చిన్న దోణిలో సృష్టికర్తకు స్థానం లేదు కనుకనే వారి జీవితాలు కొద్దిగా ఒడిదొడుకులుగా ఉన్నాయండి. కొంతమంది జీవితాలు యేసుక్రీస్తు ఉన్నా కూడా ఒడిదొడుకులుగా ఉన్నాయి, కానీ ఆ తుఫాను లాంటి శ్రమలను ఆపగలిగినటువంటి యేసయ్య అక్కడ ఉన్నాడండి. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, అక్కడ తుఫాను అన్నది బహుశా శిష్యులకే కాదు, కానీ ఆ తుఫాను అన్నది ఎవరికి కూడా ఉంది? ఆ దోణిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారికి కూడా తుఫాను వస్తుంది. ప్రియమైన సోదరులా, నువ్వు అనుకోవచ్చండి, ఈ తుఫాను లాంటి సమస్య బహుశా నన్ను ఇబ్బంది పెడుతుంది, నన్ను బాధ పెడుతుంది, నా బాధ ఎవరికి తెలుసు అని అనుకుంటున్నావు కదా. ప్రియమైన సోదరులారా, ఆ తుఫాను లాంటి సమస్యకు బహుశా ఆయన కూడా భరించాడమ్మో కనక సమయంలో. తుఫాను లాంటి నీ పరిస్థితి ఆయనకు తెలుసు, ఆయన కూడా ఫేస్ చేస్తున్నాడు. అందుకు ఒక చక్కని మాట ఉంది, హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. అమ్ములు చదువు. 4వ అధ్యాయము 15వ వచన భాగం. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. ఆయన ఏమై ఉన్నాడు మనకు చూద్దాం ఒక మాట. ఆ మాట చూసుకున్న తర్వాత మనము పాఠంలోకి వెళ్దాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాదు. అక్కడ మన ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆ 15వ వచన భాగంలో ఆ సమస్త విషయములో మన వలనే శోధించబడినను. ప్రియమైన సోదరులారా, ఆయన మనతో సహానుభవం కలిగిన వాడు. అనగా నువ్వు ఆకలి అనుకుంటు, నా ఆకలి ఊరు తెలుసు అని అంటావు, కానీ నువ్వు నమ్ముకున్న యేసయ్యకు తెలుసు ఆకలి బాధ ఏందో. అది మాత్రమే కాదు, నువ్వు బహుశా భయంకరమైన వ్యాధితో ఉన్నావేమో, ఈ బాధ ఎవరు తెలుసు అనుకుంటున్నావు, కానీ నువ్వు నమ్ముకున్న సృష్టికర్తకు నీ బాధ తెలుసు. అది మాత్రమే కాదు, ప్రభువు నువ్వు అవమానపడుతున్నావు అనుకోండి, అవమాన బాధతోటి బహుశా బాధపడుతూ ఎలాగ ఉంటుందో ఎవరికి తెలుసండి అని అనుకుంటున్నావు కదా. ఆ అవమానపు బాధ ఎలాగ ఉంటుందో నువ్వు నమ్ముకున్న నీ ప్రభువుకు తెలుసండి. కనుకనే నీతో సహానుభవం కలిగిన వాడు కనుక ఆయన తప్పకుండా నిన్ను దరి చేర్చగలడండి. తప్పకుండా ఆయన నిన్ను పునరుద్ధరిస్తాడు. అదే యెహెజ్కేలు గ్రంథంలో చెప్తున్నాడు, ఆయన నిన్ను విడిచిపెట్టిపోతాడు కొన్ని సమయంలో, నీ జీవితాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి, నీ ఆలోచనలను బట్టి, కానీ అని సదాకాలం విడిచిపెట్టేవాడు కాదండి. సదాకాలం విడిచిపెట్టేవాడు కాదు. బహుశా పుట్టినప్పటి నుంచి నాకు శ్రమలే లేవండి, నాకు బాధలే లేవండి, నాకు ఇబ్బందులే లేవండి అని చెప్పుకునేవారు ఈ భూ ప్రపంచం మీద ఎవ్వరూ లేరండి. కొంతమంది బహుశా అత్యుత్సాహం మీద అశక్తిగా నాకేం లేదండి, నా కొడుకులు ఉన్నారండి, నాకేం లేదండి, నా కుటుంబం ఉన్నదండి, నాకేం లేదండి, నాకు డాక్టర్లు ఉన్నారండి, నాకేం లేదు అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈ భూ ప్రపంచం మీద కష్టాలు లేనివారు, ఇబ్బందులు లేనివారు ఎవ్వరూ లేరండి. ప్రభునందు ప్రేమ, ఎందుకు దేవుడు శ్రమను అనుమతిస్తాడు? ఇది ప్రశ్న అండి. కొన్నిసార్లు దేవుడు శ్రమను అనుమతిస్తాడు మనకి అంటే 3 కారణాలు. మొదటిది, మనల్ని శిక్షించటానికి దేవుడు మనకు శ్రమలు అనుభవిస్తాడు.
మనం శిక్షించడానికి, మనం చేసిన అపరాధాలను బట్టి కొన్ని సమయంలో మనల్ని శిక్షించడానికి దేవుడు బహుశా మనల్ని శిక్షిస్తాడు. రెండవది మనకు నేర్పించటానికి, అనగా శిక్షణ ఇవ్వటానికి. ఈ ట్రైన్ అప్ అస్, ఆయన మనల్ని శిక్షణ ఇవ్వటానికి, కొన్ని విషయాలు నేర్పించటానికి కొన్నిసార్లు శ్రమలు అనుమతిస్తాడు. మూడవదిగా ఆయన మహిమ కొరకు కొన్నిసార్లు మనకు శ్రమలు అనుభవిస్తాడు. శిక్షించటానికి మనకు అనుమతిస్తాడు, శిక్షణ ఇవ్వటానికి మనకు శ్రమలు అనుమతిస్తాడు. ఆయన మహిమ కొరకు మనకు శ్రమ అనిపిస్తాడు. ఏ శ్రమ వచ్చినా కూడా, ఏ బాధ వచ్చినా కూడా ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి ఈ మూడు కోణాల్లో చేయాలి. ప్రభువా, నాకు ఈ కష్టం వచ్చింది కదా, నాకు నేర్పాలనుకుంటున్నావా, లేకపోతే నన్ను శిక్షించాలనుకుంటున్నావా, లేకపోతే ఈ బాధ ద్వారా, ఈ కష్టం ద్వారా, ఈ శ్రమ ద్వారా నీ నామం మహింపరచబడాలా, నాకు బయలుపరచు ప్రభా అని చెప్పేసి ప్రతి ఒక్క శ్రమను, ప్రతి ఒక్క బాధను ఈ మూడు కోణములో చూడవలసినది. కానీ ప్రబంధు దేవుడు నాకు అన్యాయం చేశారని చెప్పి నువ్వు అంగలార్చన అవసరం లేదు. ఎందుకు బట్టి అంటే ఆయన సమస్తమును విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన ఏమాత్రమును విడనాడడు అని చెప్పి దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా భయంకరమైన శ్రమలో, వేదనలు, బాధలో ముందుకు పోతున్నారు. అయితే వారు అనుకున్నారు దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనుకున్నారు. కానీ దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఈ గ్రంథంలో చూద్దాం. అక్కడ రెండు మాటలు ఉన్నాయి. సోదర శైల చదివింది కదా, అక్కడ ఆ యేసుకేలు గ్రంథము 1వ అధ్యాయము 28వ భాగంలో నేను చూపిస్తాను. అక్కడ వర్షాకాలం అంటూ ఇంద్ర తేజస్సు నాకు కనబడెను అని అంటున్నాడు. రెండోదిగా చివరగా ఒక స్వరము నాకు వినబడెను అని అంటున్నాడు. ఆయన ఏందండి, ప్రియమైన వాళ్ళరా, దేవుడి వాక్యము ద్వారా, దేవుడు లేఖనాల ద్వారా దేవుడు మనకు కనబడాలి. అంత మాత్రమే కాదు, దేవుడు వాక్యములో దేవుని స్వరము మనము వినగలగాలి. అది దేవుని వాక్యం అంటే. ప్రియమైన సోదరులారా, దేవుని వాక్యం వింటున్నప్పుడు, దేవుడు వాక్యం నిన్ను దర్శిస్తున్నప్పుడు, దేవుడు వాక్యం వినిపించబడుతున్నప్పుడు దేవుని స్వరము ఆ వాక్యములో నుంచి నీకు వినబడాలి. ఆ దేవుని స్వరము, అయ్యా దేవా, నువ్వు ఇంత గొప్ప దేవుడువా, ఇంత మహోన్నతుడువా, ఇంత గొప్ప కార్యాలు చేసే దేవుడువా, నా జీవితంలో ఇలాంటి కార్యాలు చేసేవని చెప్పేసి దేవుని స్వరూపము నీకు ఆత్మీయంగా దేవుని వాక్యములో నుంచి కనబడాలి. ప్రియమైన సోదరులారా, దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా? దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని రూపాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? మనం ఎక్కడ చూస్తామండి? స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడు విడిచిపెడతారా, ఎప్పుడైపోతుందా, ఎప్పుడు ఇక ఆమెను చెప్తారా, లేకపోతే ఎప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా అని చెప్పి ఆలోచన. కానీ దేవుడు వాక్యములో దేవుని స్వర, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఈ వారములో నేను ఎలాగా జీవించాలని కోరుతున్నాడు, దేవుడు ఈ వాక్యములో నాతో ఎలాగ దర్శిస్తున్నాడు అని చెప్పి దేవుడు వాక్యములో దేవుని చూడగలుగుతున్నావా? ప్రియమైన సోదరులారా, దేవుని స్వరాన్ని వినే అనుభవం మనకు ఉండాలండి. అంతకుముందు నేను చెప్పాను, మా నాన్నగారు ఇదే స్థలంలో ఇక్కడే కూర్చొని మా సునందక సంపూర్ణక్క పెళ్ళంట ఆయన చెప్పగా నేను విన్నాను. సంపూర్ణక్క పెళ్ళి అయితే పెళ్ళికి మొత్తం డబ్బులు లేవు, కొద్దిగా ఉంటే వీళ్ళకి అడ్వాన్స్లు ఇచ్చేసాడు, అయిపోయింది. ఇంకా పెళ్ళికి డబ్బులు లేవు. అప్పుడు మా నాన్న ఎంతగా పరిశీలిస్తాడంటే, ఆయనకి తెలియకుండా పోయి ఆ ఊర్లో పోయి ఆయన ఎట్లా ఉంటాడో మొత్తం కనుక్కొని వచ్చాడు. అన్నీ మంచిగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. సరే, ఆయన పెళ్ళికి మొత్తం డేట్లు కూడా పెట్టుకున్నాడు. మమ్మ ఎప్పుడు విచారమే, ఎందుకు బట్టి అంటే డబ్బులు లేకుండా డేట్లు పెట్టుకున్నావు, ఎట చేస్తావు అంటే దేవుడు ఎట్టక్కడ చూస్తాలని చెప్పేసి అనుకొని డేట్లు పెట్టేసుకున్నాడు. అయిపోయిన తర్వాత ప్రభా ఏం చేయాలని చెప్పి ఇక్కడ ఇదే స్థలంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. చేసుకుంటూ ఉంటే 2 రోజులు చేసుకున్నాడు. ఏమీ అంటే ఎలాంటి మార్పు లేదు, అదే పరిస్థితులు. అడ్వాన్స్లో అడుగుతున్నారు. బస్ వాళ్ళు పెళ్లి కొడుకోళ్ళు సగం డబ్బులు ముందుగానే పంపిస్తే బాగుంటుంది, మేము పనులు చేసుకోవటానికి అనుకుంటున్నారు. ఇలాగ అనుకుంటే ఏం చేయాలి అర్థం కావట్లేదు. 3 రోజులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక పెద్ద స్వరం సుబ్బారావు అని చెప్పేసి వినిపించిందంట. పెద్దగా అనిపించింది. నేను ఇక్కడే ఉన్నాను కదా, ఈ కొద్ది దూరంలో ఇంత పెద్దగా వస్తున్నారు అని చెప్పేసి బయటికి పోయి చూశారంట. ఎవరు లేరు. సరే, ఎవరు నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నారంట. మళ్ళీ రెండోసారి మళ్ళీ ప్రార్థన చేయడానికి కూర్చొని మళ్ళీ సుబ్బారావు అని చెప్పేసి దగ్గర ఒక గంభీరమైన స్వరంతో వినిపించిందంట. అరే ఇదేంది ఇట్లా అనిపిస్తుంది అని చెప్పేసి ఎవరైనా జస్ట్ పిల్లలు ఎవరు అనిపిస్తున్నారని చెప్పేసి మళ్ళీ పోయి చూశారంట. మళ్ళీ ఎవరు లేరు.
సరే మూడోసారి మళ్ళీ ప్రార్థన చేసుకున్నప్పుడు మళ్ళీ సుబ్బారావు అని వినిపించిందంట. వెంటనే మా నాన్న ఫైండ్ అవుట్ చేశారు, ఓహో ఇది ప్రభు స్వరం, నేను నీతో ఉన్నాను, నువ్వు బాధపడకు, నువ్వు విచారపడకు అని చెప్పేసేసి అనుకొని బహు సంతోషపడి, ప్రభా నువ్వు నాతో మాట్లాడవయ్యా, నాకు దిగులు లేదు, నా బిడ్డ వివాహం ఖచ్చితంగా జరుగుతుంది, డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అని చెప్పేసి అనుకొని బస్ ఇక్కడ ప్రార్థన ముగించిన భోజనానికి మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ చెప్పిందంట, ఎవరో వచ్చి ఎవరిని అడిగావంట కదా, నువ్వు 20,000 అడిగావు, కాదులే 30,000 తీసుకొని తర్వాత ఈయనని చెప్పి 30,000 ఇచ్చిపోయాడని చెప్పాడంట. ప్రియమైన సోదరులరా, ప్రభువు మనతో ఉంటాడండి. ఆయన స్వరం వినే అనుభవం, ఆయన చూసే అనుభవం. బస్ మా బాబుని నేను అడిగాను, మా నాన్న మా డాడీ అంటూ నాకు ఇష్టం లేదు, మా బాబే. సో మా బాబుని నేను అడిగాను ఏంటంటే ఎట్లా ఉంది ఆ స్వరం, ఎట్లా ఉంది బాబు అంటే, అది అసలు నేను చెప్పలేను, అది ఒక గంభీరమైనటువంటి స్వరం, అది ఎక్కడ విననంటి స్వరం, అది పెద్దగా ఏదో పెద్ద కేకేస్తే వినిపించే స్వరం కాదు, కానీ ఒక గంభీరమైనటువంటి ఒక ప్రత్యేకమైన స్వరం అయ్యా అని చెప్పాడండి. ప్రభునందు ఇలాగా దేవుడి స్వరాన్ని వినబడే అనుభవం, లేకపోతే దేవుడి స్వరూపాన్ని కనుగొనేటువంటి అనుభవం నీకు నాకున్నదా? ప్రియమైన అలాంటి అనుభవం కలిగి దేవుడి వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే దేవుడు సేవకులతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడి స్వరం నీతో మాట్లాడుతున్నట్లుగా నువ్వు భావించి ముందు కొనసాగితే ఆయన స్వరూప దర్శనాన్ని తప్పకుండా చేసుకుంటావండి. అయితే ఆయన స్వరూప దర్శనం చేసుకుంటే నువ్వేం చేస్తావంట? చక్కగా నిలబడతావు. దేవుడు కార్యాలను చూడాలన్నా ఎప్పుడు చూస్తామంటే చక్కగా నిలబడినప్పుడే ఆయన స్వరాన్ని వినగలుగుతావండి. ప్రియమైన సోదరు, దేవుడు కార్యాలు చూడాలన్నా, దేవుడు స్వరాన్ని వినాలన్నా, ఆయన ముఖ వశస్సు నువ్వు కాంచాలన్నా కూడా నువ్వు ఎలాగా ఉండాలి? చక్కగా నిలబడాలి. పై రూపాన్ని గురించి కాదంటుంది, నీ ఆత్మీయ అంతరంగ రూపం ఒక చక్కగా నిలబడినటువంటి అనుభవంలో చూడాలండి. నీ భక్తిలో చక్కగా నిలబడే అనుభవం, నీ విశ్వాసంలో చక్కగా నిలబడే అనుభవం, నీ ఆత్మీయ జీవితం కూడా చక్కగా ఉండే అనుభవం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నీతో మాట్లాడుతాడు. మనం నమ్మిన దేవుడు, ఆయన అన్నిని చూచే దేవుడు, మనకు కనిపించే దేవుడు అండి. ప్రియమైన సోదరులారా, అంత మాత్రం ఎఫెసీ రాసిన పత్రికలో ఒక మాట ఉందండి, ఆయన దేవుడి రాళ్లను చక్కగా అమర్చాడంట. మన జీవితాన్ని ఏం చేశాడు? మనలను చక్కగా అమర్చాడు. ఇది బాహ్యం గురించి కాదు చెప్తుంది, మన అంతరంగ రూపాన్ని ఆయన ఎలాగ అమర్చాడు? చక్కగా అమర్చాడు. ఆ చక్కదనం ఉన్నప్పుడే నువ్వు దేవుని స్వరాన్ని వింటావండి. అందుకే ఎఫెసీ రాసిన 4:16లో ఒక చక్కని మాట ఉంది, చూద్దాం, చదవండి శైల. కావ్య చదువు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచన భాగం. శిరస్సై ఉన్నాడు, చక్కగా అమర్చబడి ఉన్నది, ఆనియందు సర్వ శరీరులు చక్కగా అమర్చి ఉన్నాడు. ఆయన మనల్ని ఎలాగ అమర్చాడండి? మన ఆత్మీయమైన జీవితాన్ని చక్కగా అమర్చాడు. యేసయ్య దగ్గర రాకముందు మన ఆత్మీయ జీవితం చక్కదనంగా లేదండి. ప్రియమైన సోదరులారా, మనందరము ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తూ ఉన్నామండి. మన బ్రతుకులు ఎలాగా ఉన్నాయంటే జిగ్జాగ్గా ఉన్నాయి, బహుశా క్రమం లేని జీవితాలుగా ఉన్నాయి. మన మాటలు కానీ, మన చేష్టలు కానీ, మన జీవితం మొత్తం బహుశా చక్కగా లేకుండా ఉన్నాయి, ఎగుడు దిగుడుగా ఉన్నాయండి. కానీ యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత, యేసుని నమ్ముకున్న తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత, లేకపోతే ఆయనలో రూపుదిద్దుకున్న తర్వాత మనం ఎలాగా అమర్చబడ్డాం? చక్కగా అమర్చబడ్డామండి. ప్రియమైన సోదరులారా, అయితే ఆ చక్కదనం లేదా ఆ క్రమము మనం ఎప్పుడు దాకా ఉండాలి? ఆ క్రమము మన పరలోకం వెళ్ళేంత వరకు మనం కాపాడుకోవాలండి. కాపాడుకుంటున్నావు ప్రియమైన సోదరి? దేవుని అమర్చిన విధానం చాలా చక్కగా ఉన్నది, కానీ ఆ చక్కదనం కాపాడుకుంటున్నావా? దేవుడు వ్యతిరేకమైన కార్యాలు చేస్తే, ఒక మాట మాట్లాడాను అనుకోండి, ఆ చక్కదనాన్ని ఒక రాయి కోల్పోతావండి. ప్రియమైన ఒక చక్కగా ఒక ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో ఒక 2 రాళ్ళు పక్కకు తీసేసామనుకోండి, లేకపోతే ఇల్లు ఆ యొక్క రాళ్ళు ఉండవలసిన స్థానం మరొక విధంగా ఉన్నామనుకోండి, బాగుంటుందా? బాగానే ఉండదండి. కానీ ఆ రాళ్ళు ఎలాగా ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఎంతలో ఉండాలో అట్లా ఉంటేనే ఆ చక్కదనం అనేది, ఆ బ్యూటీ అనేది ఉంటుందండి. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా
దేవుడు అమర్చిన విధానములు ఉండాలంటే ఆయన వాక్యానికి అనుగుణంగా మనము బహుశా ముందుకు బహుశా మనము చక్కగా ఉండాలంటే బహుశా మొదట ఎలాగా ఉండాలో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయం 9వ వచన భాగాన్ని శైల చంతది. శైల 29వ ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 9వ వచన భాగంలో ఒక మాట ఉంది. ఆ మాటను కూడా చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. కాబట్టి నీవు చేయిందంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యమును అనుసరించి నడుచుకొనవలెను. ఏందండి? నువ్వు చక్కగా ఉండాలంటే ఈ నిబంధన వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఆ ఆత్మీయమైన సౌందర్యం, ఆ క్రమం, ఆ పద్ధతి, లేకపోతే ఆ చక్కదనం మనము కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? వాక్యముతో మనము సరైన సంబంధం కలిగి ఉండాలి. అనగా మనం వాక్యముతోటి వాక్య ప్రకారం నడుచుకునేవారిగా ఉండాలండి. వాక్య ప్రకారం నడుస్తున్నావా ప్రియమైన సోదరి? చక్కగా నడవటానికి బంధువుల మాటలు కాదమ్మా. నువ్వు దేవుడిలో చక్కగా ఉండటానికి స్నేహితుల మాటలు కాదు. నువ్వు దేవుడిలో చక్కగా నడవటం లోకస్తుల మాటలు కాదు. లేకపోతే నువ్వు దేవుడిలో చక్కగా నడవటానికి అధికారుల మాట కాదు. కానీ ప్రియమైన సోదరులారా, నువ్వు దేవుడిలో చక్కగా నడవటానికి, చక్కగా ఉండటానికి బహుశా దేవుడు వాక్య ప్రకారం నేను నడుచుకోవాలండి. నడుస్తున్నావు ప్రియమైన సోదరులారా? ఆయన అమర్చిన అమరిక, యెహోవా మార్గములు చక్కనివని యెహోషువ గ్రంథములో మనం చూస్తున్నాం. ఆయన మార్గములు చక్కనవి, ఆయన అమర్చిన విధానము చక్కనది, ఆయన రూపు చక్కనది, మనకిచ్చిన రూపు. అయితే ఆ రూపు నువ్వు కాపాడుకోవాలంటే తప్పకుండా నీవు వాక్య ప్రకారము నువ్వు నడుచుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దామండి. కుమారుదన మీరు చదవండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచ్చిన భాగాలు చూడండి. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7-8 వచ్చిన భాగాలు ఉదయం చదువుతారు. 1వ అధ్యాయం 7-8 వచ్చిన భాగాలు చదువు. అమ్ములు చదవమ్మ. 7-8 వచ్చిన భాగాలు. అయితే 7వ అధ్యాయం 8 వచ్చిన భాగం 7-8. 1వ అధ్యాయం 177వ పేజ్ నెంబర్. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుంచి కుడికి కానీ ఎడక కానీ తొలగవు అని అంటున్నాడండి. ఎంత చక్కగా యెహోషువ చెప్తున్నాడు. యెహోషువ, నువ్వు ఎప్పుడైతే చక్కగా నడవగలవంటే, బహుశా నేను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారము నువ్వు నడవగలిగితే, నేను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ప్రకారము నువ్వు జీవించగలిగి ముందుకు పోగలిగితే నువ్వు ఎక్కడికి తొలగు? కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా చక్కగా ముందుకు వెళ్ళగలవు అని అంటున్నాడండి. ప్రియమైన సోదరులారా, యెహోషువ, నువ్వు బాగా చక్కగా నడవాలని ఆశ ఉందా? అయితే దేవుని వాక్యం దగ్గరికి రా, దేవుడి వాక్యాన్ని గ్రహించు, దేవుడి వాక్య ప్రకారం వెళ్ళు అని చెప్పేసి దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియమైన సోదరు, దేవుడి వాక్యం ప్రకారం నడగలుగుతున్నావా? నీ నిర్ణయాలు అది మాత్రమే కాదు, నీ యొక్క పద్ధతులు, నీ ఆచారాలు, లేకపోతే నీ యొక్క క్రమాలు, లేకపోతే నీ యొక్క విషయాలన్నీ దేవుడి వాక్యం ప్రకారం ఉంటున్నాయా? లేకపోతే మరొకరి మాటల ప్రకారం ఉంటున్నాయా? ప్రియమైన సోదరులారా, నీవు దేవుడు వాక్యం ప్రకారము బహుశా నడుస్తున్నప్పుడు ప్రక్క వారికి అది మంచిగా అనిపించకపోయినా పర్వాలేదండి. ప్రియమైన సోదరులారా, కొన్నిసార్లు అంటామండి, దేవుడు వాక్యం ప్రకారం మనం అంటే ఈ మరీనయ్యా నిన్న కాక ప్రార్థన నమ్ముకుంది, లేదా ఈయన మరీనయ్యా ఈయన కాక నమ్ముకున్నాడు, బస్ అలాగా చేయాలా, వాళ్ళు అలాగా చేశారా, వీళ్ళు అలాగా చేశారా అని చెప్పేసేసి కొన్నిసార్లు ఆ సూటిపోటీ మాటలు బహుశా నీకు వినిపిస్తున్నప్పుడు నువ్వే విచారించవద్దు. కానీ నేను దేవుడు వాక్యం ప్రకారం వెళుతున్నానా లేదా, దేవుడు మాట ప్రకారం నడుస్తున్నా లేదా, దేవుడు వాక్యం ప్రకారం నిర్ణయం తీసుకున్నా లేదా, దేవుడు వాక్య ప్రకారం నేను చేస్తున్నానా లేదని గ్రహించి బస్ నువ్వు ముందుకు వెళితే ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదండి. ప్రియమైన సోదరులారా, నువ్వు సంతోషపెట్టవలసినది నీకు ఊపిరిచ్చినటువంటి దేవుణ్ణమ్మా. నువ్వు సంతోషపెట్టవలసినది నీకు బ్రతుకునిచ్చినటువంటి నీ దేవుణ్ణి, నీకు సంతోషపరచవలసినది నీకు ఆహారం దయచేస్తున్నటువంటి నీ దేవుణ్ణండి. అది మాత్రమే కాదు, బహుశా నీకు కాపుదలిస్తున్నటువంటి నీ దేవుని నువ్వు సంతోషపెట్టాలి. కానీ తక్కువవారు ఏదో అనుకుంటారు, ఎదుటివారు ఏమనుకుంటారు అని చెప్పి ప్రతినిత్యం బహుశా సస్పెన్స్ మధ్య
విచారపడుతున్నావా? దేవుడు వాక్యంతో మాట్లాడుతుంది. ఈ లోకము సంతోషపడినా సంతోషపడకపోయినా నిన్ను సృష్టించినటువంటి, నీకు సమస్తాన్ని అనుగ్రహిస్తున్నటువంటి నీ దేవుని నువ్వు సంతోషపెట్టగలిగితే తప్పకుండా నీవు మార్గాలు చక్కగా ఉంటాయండి. ప్రియమైన సోదరులారా, మనుషులు లాంటి వారండి. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నావారు అంటారు. కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు వదిలివేసే మనుషులు సంతోషపెట్టాలని అన్ని అనుగ్రహించే దేవుని నువ్వు సంతోషపెట్టకపోతే బహుశా వాక్యం నేను దర్శించదండి. వాక్యంలో దేవుడు నీకు కనిపించడు, నీ రూపం చక్కగా ఉండదని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. మొదటి మాట, దేవుడు వాక్య ప్రకారం మనము నడుచుకుంటే మనము చక్కగా ముందుకు కొనసాగలం. రెండవది, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం అమలు చదువమ్మ. రెండవ మాట, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 21వ వచన భాగంలో ఒక మాట ఉంది. ఆ మాట కూడా మనం చదువుకున్నాం. 15వ అధ్యాయము 21వ వచన భాగం. చాలా బుద్ధి లేని వారికి మూఢత సంతోషకరము, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించను. 15:21. వివేకము గలవాడు చక్కగా ప్రవర్తిస్తాడంట. ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరి, ఈ మధ్యాహ్న దేవునితో మాట్లాడుతున్నాడు. మన నడవడికలో వివేకం ఉంటే, మన ప్రవర్తనలో వివేకం ఉంటే, మన భక్తిలో వివేకం ఉంటే, మన నడవడిక చక్కగా క్రమముగా ఉంటుందండి. అదే సామెత 24వ అధ్యాయము 3-4 కూడా చూడమ్మా. 24వ అధ్యాయము 3-4. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేచన వల్ల స్థిరపరచదు, చెలువు చేత దాని గదులు విలువ గల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలియగలవాడు శక్తిమంతుడుగా ఉండును, వివేకము గల నాయకుడినై యుద్ధము చేయము. వాక్యం నిన్ను చక్కగా నడిపిస్తుంది, మొదటిది. రెండవది, నీవు కలిగి ఉన్న వివేకం నిన్ను చక్కగా నడిపిస్తున్నదండి. ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఒక బాధ వచ్చింది అనుకోండి, ఒక ఇబ్బంది వచ్చింది అనుకోండి, అయ్యా నేను ఎలాగే వెళ్ళాలి, నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాగ ముందుకు కొనసాగాలి, ఈ పరిస్థితుల్లో, ఈ గడ్డు కాలంలో నేను ఎలాంటి నిర్ణయంతో ముందుకు వెళితే బస్ నేను ముందుకు కొనసాగలను, నీ యొక్క నామానికి మహిమకరంగా నేను జీవించగలను అని చెప్పేసి నువ్వు వివేకము కలిగిన నిర్ణయం తీసుకోవాలి. వివేకము లేక అవివేకంగా కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారండి. ఏదో దేవుడు కనిపించలే కదండి, దేవుడు వెంటనే మాట్లాడు కదండి, దేవుడు చేస్తాడా అని చెప్పేసి ఈ బాహ్య సంబంధమైనటువంటి అతి జ్ఞానముతోటి ఆలోచించి దేవుడిచ్చేటువంటి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి నిర్ణయాలు తీసుకుంటే అది చివరికి నీకు నష్టాన్ని కలిగించక మానదండి. కనుక ప్రభువు ప్రేమ, నిర్ణయం తీసుకునే జ్ఞానం ప్రభు తప్పకుండా ఇస్తాడు, దాంట్లో ఏమాత్రం సందేహం లేదండి. కనుక ప్రియమైన సోదరులారా, మనము వివేకముతోటి నిర్ణయం తీసుకుంటే, వివేకముతోటి ప్రవర్తిస్తే మనము చక్కగా నడవగలుగుతామండి. అందుకే బైబిల్ గ్రంథంలో చక్కని మాట ఉంది, మిమ్మల్ని తోడేల మధ్యకు పంపుతున్నాను కనుక మీరు ఎలాగా ఉండాలి? పాము వలె వివేకముగా ఉండండి, పావురం వలె నిష్కల్మషంగా ఉండాలంట. మేము తోడేలు అనగా లోకములోకి పంపిస్తున్నాను, లేదా పాపం మధ్య మీరు జీవిస్తున్నారు, పాపాత్మల మధ్య మీరు ఉంటున్నారేమో, అందుమాత్రం పాపానికి సమీపంగా ఉంటున్నారేమో, కనుక మీరు ఎలాగా ఉండాలి? పాము వలె వివేకముగా ఉండాలి. పాము ఎంత వివేకంగా ఉంటుందో తెలుసా? ఆయన పాముకి చెవులు లేవండి. బహుశా మన ముందుకు వచ్చి బోర్లు ఊతారు కదా, అది ఉత్తదే. బహుశా బోర్లు ఊతుంటే అది బోర్లు అట్లా స్ట్రైట్గా ఊతే ఆ పాము ఎలాంటిది ఉండదండి, కానీ అది ఇట్లా తిప్పుతూ ఉంటారు కనుక అది చూచి దాని ప్రకారం పైకి లేస్తుంది. కనుక పాముకు అనేది చెవులే ఉండవు, మీకు అందరూ తెలిసే ఉంటుంది. కనుక బహుశా ఆ పాము చెవులు లేకపోయినా కూడా ఎంత వివేకంగా ఉంటుంది చూసారా? ఎంత వివేకంగా అంటే ఆ సౌండ్ వస్తే, ఆ కదలిక వస్తే చాలండి, అబ్బో ఏదో వస్తుందని చెప్పి ఆ స్పర్శతో గ్రహించి విని వెంటనే ముందుకి వెనక్కి వెళ్ళిపోతుండ. పాము వలె వివేకముగా ఉండాలంట, పావురం వలె నిష్కపటులుగా ఉండాలి. పావురంకి ఒక చిన్న బొట్టు కానీ లేకపోతే చిన్న చుక్క కానీ బహుశా బురద పడితే అది ఎంత మాత్రం ఉండలేదండి, వెంటనే ఎక్కడ నీళ్ళు ఎంత కిలోమీటర్ల దూరమైనా కూడా పోయి ఆ మచ్చని లేకపోతే ఆ యొక్క బొట్టిని నీళ్ళలో తుడిచేసుకొని పైకి అంత నిష్కమటంగా ఉంటుంది. కనుక దేవుడు చెప్పాడు, మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు పంపుతున్నాను
అందుమాత్రం పాపం ఉన్న చోటుకు పంపుతున్నాను. అయితే మీరు నిష్కపటంగా ఉండండి, వివేకంగా ఉండండి. వివేకంగా ఆ పాపం నాలో అంటుకుంటుందేమో, ఆ పాపం నాలో వస్తుందేమో, లేదా ఆ పాపానికి నేను ఎఫెక్ట్ అవుతావేమో అని చెప్పి నిష్కపటముగా ఉండండి అని చెప్తున్నాడు. కనుక వివేకముగా ప్రవర్తించి జీవితంలో భయంకర పరిస్థితిని అనుభవిస్తున్నటువంటి బహుశా చాలామందిని మనం చూస్తాం. అవివేకంగా ప్రవర్తిస్తారు కొంతమంది అండి, అవివేకంగా ప్రవర్తిస్తారు. ప్రియమైన సోదరులారా, వివేకం లేని నిర్ణయాలు, వివేకం లేని తీర్మానాలు, వివేకం లేని ప్రమాణాలు, వివేకం లేనటువంటి విషయాలు చాలా తీసుకుంటా కొన్ని సమయాల్లో అవి చివరకు మనల్ని భయంకరమైన పరిస్థితికి తీసుకువెళ్తాయి. కనుక తొందరపడి అవివేకంగా ప్రవర్తించి దేవుడిచ్చినటువంటి రూపును కోల్పోకుండా వివేకముగా ప్రవర్తించి దేవుడిచ్చిన రూపును, ఆత్మీయమైన క్రమాన్ని, ఆత్మీయమైన పద్ధతిని, ఆత్మీయమైన రూపాన్ని మనము ముందుకు కొనసాగించాలి. మొదటగా దేవుడు వాక్యం ప్రకారం నడిస్తే మనం చక్కగా నడవగలుగుతున్నాం. రెండవది వివేకంగా మనం నడవగలిగితే చక్కగా నడుస్తాం. మూడవది ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. కావ్య చదువమ్మ. 31వ ఇర్మియా గ్రంథం 9వ వచనం చదువు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 9వ వచన భాగం. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా వారిని నడిపించుదును. మళ్ళీ చదువమ్మ. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా వారు నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవుబాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కానా. మూడవది ప్రియమైన సోదరులారా, ఏడ్చుచూ వచ్చిన వారు త్రొట్టెల్లకుండా నడవాలంటే అక్కడ ఏం అవసరం అండి? ప్రార్థన అవసరం. అక్కడ ఇశ్రాయేలు చెప్తున్నాడు, ఐ ఆమ్ యువర్ ఫాదర్, యు ఆర్ మై సన్. నేను నీ కుమారుణ్ణి. బహుశా నువ్వు నా కుమారుడివి, నేను నీ తండ్రిని, నువ్వు నా జ్యేష్ఠ కుమారుడివి. ప్రతి కన్నీటి బొట్టకు విలువ కట్టేవాడు నువ్వు ప్రార్థిస్తున్నవాడండి. నువ్వు అనుకోవచ్చు నేను కన్నీరు కారుస్తున్నాను అని చెప్పి కొన్నిసార్లు అనుకుంటావు, కానీ ఆ కన్నీటికి దేవుడు పాద సందులో కాచే ప్రతి ఒక్క కన్నీటి బొట్టుకు విలువ కట్టేవాడు మనం ప్రభువు. కనుక ఆయన దగ్గర నువ్వు ఆడవాలి. ప్రియమైన సోదరులారా, ఈ లోకంలో విలువైన నీరు ఏదన్నా ఉంది అని అంటే ఏది లేదంట. బస్ అనిల్ అంబానీ వాళ్ళ భార్య రీతు అంబానీ తెలుసు కదా మీకు, కొంతమంది చదువుకున్న వాళ్ళు తెలుసు. ఆమె తాగే వాటర్ బాటిల్ ఇంత ఉంటుందేమో, ఇంతకంటే పెద్ద బాటిల్ ఎంత కాస్టో తెలుసా? ఇది మామూలు మనం కొంటే ఎంత సేలా? 20 రూపాయలు అవుతుంది. 20 రూపాయలు లీటర్ బాటిల్, 20 రూపాయలు కదా, 20 రూపాయలు అవుతుంది. బస్ వాళ్ళకి మొన్న అన్నపూర్ణకి నేను ఆ వాటర్ బాటిల్ తీసుకొస్తుంటే, ఆ వాటర్ బాటిల్ ఎంకరమ్మ తీసుకురామంటే నేను అక్కడ కంపెనీ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చా. ఒక్కొక్క బాటిల్ 11 రూపాయలు పడ్డది. వాళ్ళకి 9 రూపాయలు ఆదాయం తీసుకుంటారు. సరే 20 రూపాయలు, దాని మీద 20 రూపాయలు ఉంటుంది, 20 రూపాయలు ఉంటుంది. బస్ నేను కొన్ని దగ్గర కొంటే 30 రూపాయలు, అది కొంచెం స్పెషల్గా ఉంది, 30 రూపాయలు ఉంటుంది. కానీ నీ రీతు అంబానీ తాగే వాటర్ బాటిల్ ఒక్కొక్కటి అక్షరాల 1,00,000 రూపాయలండి. ఎంత? 1,00,000 రూపాయలంట. మీకు ఇంకా క్రికెట్ చూస్తుంటే ఇంకా తెలుసు, కోహ్లీ తెలుసు కదా, కోహ్లీ తాగే వాటర్ లీటర్ బాటిల్ 35,000 అంట. ఎంత? అది తాగితే బస్ ఎక్కడో కొండల్లో బస్ ఒక్కొక్క చుక్క పడతా ఉంటుందంట. ఎంత శ్రేష్టంగా ఉంటుందండి. ఆ చుక్క పడితే ఆ చుక్కను పట్టి కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు ఆ చుక్కలు మొత్తం నింపి మనకు అమ్మితే ఒక్కొక్క 1,35,000 ఉంటాయి. అంత కాస్ట్లీ వాటర్ బాటిల్ ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఈ ప్రపంచంలో ఆ 1,00,000 రూపాయల కంటే 35,000 కంటే శ్రేష్టమైనది ఏందో తెలుసా? నువ్వు కాచే ఒక కన్నీటి బొట్టు అండి. ఆ కన్నీటి బొట్టు వెనక ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు దాగున్నాయి. కనుక ఒక భక్తుడున్నాడు, నువ్వు కాచే కన్నీటి బొట్టు విలువ ఈ ప్రపంచంలో ఎవరు కట్టలేరంట. అంత విలువైనది నీ కన్నీరండి. అంత విలువైన కన్నీరుని నువ్వు వ్యర్థమైన చోట్ల కారిస్తే, వ్యర్థమైన వారి దగ్గర కారిస్తే, వ్యర్థమైన చోట్ల కారిస్తే, ప్రేమిన సోదరులారా, వారినేదో ఉబ్బించాలని మన భాష చెప్పుకున్నాం. వారినేదో కొంతమందికి వెంటనే వస్తాయి. ఎట్టొస్తే నాకు అర్థం కాదండి. మగవాళ్ళు అనుకోదు, ఆడవాళ్ళు వెంటనే వస్తాయి కన్నీళ్ళు వస్తే. కొంతమందికి అలాగా ఉంటుంది. కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, వ్యర్థమైన చోట్ల నీ కన్నీరు కార్చకూడదు. వ్యర్థమైన చోట్ల కన్నీరు కార్చి వృధా చేయకూడదు నీ కన్నీటిని. కానీ నిన్ను క్షేమాన్నిచ్చేటువంటి, నీ కన్నీటికి ప్రతి ఒక్క కన్నీటి బొట్టుకు విలువనిచ్చేటువంటి ఆ దేవుని దగ్గర
బహుశా నువ్వు కన్నీరు కారిస్తే ఆ కన్నీటికి విలువ కట్టేవాడు నీ ప్రభు అండి. అందును బట్టి దేవుని గ్రంథం తెలియజేస్తున్నాడు, కన్నీటితో విట్టువాడు సంతోషగానాలతో పంట కోస్తాడంట. రైతులు మీ అందరికీ తెలుస్తుంది, మొక్కలు వేసేటప్పుడు ఎంత కష్టం అండి. బురదలో ఇంతంత లోతున బురదలో చేరి వేస్తూ ఉంటారు, చెమట కారిపోతూ ఉంటుందండి. ఎట్టేస్తారు కానీ మీరు వేసి డబ్బులు తీసుకొని వచ్చేస్తారు. కానీ ఆయన ఆ పంట పెరిగినప్పుడు సంతోషంతో ఉంటారు, నా ఇంటికి ఇంత ఆస్తి వస్తుంది లేదా నాకు ఇంత పంట వస్తుందని చెప్పి కన్నీటితో విత్తువాడు సంతోషగానాలతో పంట కోస్తాడు. ప్రియమైన సోదరులారా, ప్రార్థన కూడా అంతేనండి. సమస్య వచ్చిందా, చక్కగా వెళ్ళటానికి సమస్య వచ్చిందా, ప్రభువును క్రమంగా అనుసరించడానికి లేదా భక్తిని చక్కగా చేయటానికి, బహుశా నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవటానికి సమస్య వచ్చిందా, నువ్వు ఎక్కడికెక్కడికో పరిగెత్తన అవసరం లేదు, నీ భక్తిని వదలనవసరం లేదు. కానీ చక్కగా నీవు వచ్చి ఈ పాద సన్నిధిలో ప్రభు దగ్గర వచ్చి, ప్రభువా నాకు వచ్చిన సమస్య ఇదని చెప్పి నువ్వు కన్నీరు కార్చగలిగితే నీ కన్నీటికి ప్రతిస్పందించే దేవుడు నీ దేవుడు అండి. కనుక ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చక్కగా నడవగలగాలి. 4వది నేను చివరి చూపించి ముగిస్తానండి. శైల చదువు యెహెజ్కేలు గ్రంథము, అదే యెహెజ్కేలు గ్రంథం మనం ఇందాక చదివావు కదా, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము 22వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలనని మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టి. అదే 3వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా 3వ అధ్యాయం 24వ వచన భాగం, 3వ అధ్యాయం 24. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలబెట్టిన తర్వాత, అనగా ప్రియమైన సోదరులారా, 4వది మనము చక్కగా ప్రవర్తించాలంటే, చక్కగా నడవాలంటే, చక్కని నిర్ణయాలు తీసుకోవాలంటే, మన భక్తిని క్రమముగా దేవుడు ఇచ్చిన రూపులా ఉంచుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆత్మ ప్రకారము మనము నడవాలి. ఆత్మ నాలోకి వచ్చి నన్ను చక్కగా నిలబెట్టెను. ప్రియమైన సోదరులారా, అనగా పరిశుద్ధాత్ముడు మనల్ని చక్కగా నిలబెడతాడు. ఇదంటే మళ్ళీ నేను చెప్తున్నాను, పోయిన వారం కూడా అంతకుముందు కూడా, ఆత్మ వచ్చిందంటే ఏదో గడగడ వనగటం కాదమ్మా. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో, ఎప్పుడైతే నిండా నీట మునిగి ఆ ప్రభువే నాకు సమస్తమని చెప్పేసి ఎప్పుడైతే నిండా నీట మునిగావో, అప్పుడే పరిశుద్ధాత్ముడు నీకు తన ఆత్మను అనుగ్రహించు. చక్కగా అయితే నువ్వు చక్కగా కొనసాగాలంటే, దేవుడి కోసం చక్కగా నడవాలంటే పరిశుద్ధాత్మని నువ్వు అనుసరించాలి. ప్రియమైన సోదరులారా, ఆ పరిశుద్ధాత్మ చేసే కార్యం ఎప్పుడంటే మనలను ఆయన స్వరూపములకు మార్చేంత వరకు ఆయన ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడండి. ప్రియమైన పరిశుద్ధాత్ముడు బహుశా నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను దర్శిస్తున్నప్పుడు, నిన్ను ఖండిస్తున్నప్పుడు, నీకు బుద్ధి చెప్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మను త్రోసివేసి బహుశా నువ్వు వెళితే నువ్వు చక్కగా నిలబడలేవు. కానీ పరిశుద్ధాత్ముడు ఒక మాట మాట్లాడుతున్నావు అనుకోండి, లేకపోతే ఒక పని చేస్తున్నావు అనుకోండి, పరిశుద్ధాత్మునితో, అమ్మా నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, నువ్వు దేవుడు బిడ్డవు కదా, అది మాత్రమే కాదు, నువ్వు దేవుడి కోసం బ్రతకాలి కదా, ఈ పని చేస్తున్నావేంటి, ఈ మాట మాట్లాడుతున్నావేంటి, ఇవి చూస్తున్నావేంటి, లేకపోతే ఇది చేస్తున్నావేంటి, లేకపోతే ఇలాగ ఉంటున్నావేంటి అని పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు దాని ప్రకారం నువ్వు నడగలిగితే నీ మార్గము చక్కగా ఉంటుందండి. ఇది ఎప్పుడు దాకా ఉంటుందండి? ఎప్పుడు దాకా ఉంటుంది? ప్రియమైన సోదరులారా, ఆయన స్వరూపములో మనము మారేంత వరకు ఉంటుందండి. సంపూర్ణముగా చివరకు మనం సంపూర్ణముగా ఆయన వలె మారేంత వరకు ఆ పరిశుద్ధాత్మన కార్యం మనలో జరుగుతూనే ఉంటుంది. అందుకని మనం అంతకుముందు బేవక్కలు వచ్చినప్పుడు ఒక పాట పాడుకున్నాం. ఏం పాట? యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయా. అందరం యేసుని చూడాలని, యేసులాగా ఉండాలని నా ఆశయా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడినవాడా ఇప్పుడే దిగిరమయ్యా. నన్ను యేసు వలె మార్చుటకు పంపబడినవాడా ఇప్పుడే దిగిరమయ్యా. నాలో నీవు, నీలో నేను కలిసి ఉండా. మీకు రాదేమో, పాడుకున్నాం కదా.
ప్రియమైన సోదరులారా, ఆయన రూపు మనలోకి వచ్చేంత వరకు పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తూ ఉంటాడు. క్రీస్తు రూపు నీకులోకి రావాలండి, వచ్చేంత వరకు. గత వారం ఆదివారం కూడా అదే చెప్పుకున్నాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీలో ఉండాలి. అది దేవుని ఆశ అండి. ప్రేమిన సోదరులారా, ఈరోజు ఉదయాన్నే దేవుడు నేను ప్రేరేపించి ఉండవచ్చు, మీతో మాట్లాడి ఉండవచ్చు. అయ్యా, ఈ వారం మొత్తం ఇంటి దగ్గర ఉన్నావు కదా, పని లేకుండా ఈ రోజన్నా ఉదయాన్నే ప్రిపేర్ అయ్యి 11 గంటలకల్లా దేవుని పాసందులో ఉండాలి అని చెప్పి దేవుడు నేను ఉదయాన్నే ప్రేరేపించి ఉండవచ్చు. లేకపోతే దేవుడు పాసందులో ఇది చెయ్యాలి, లేకపోతే ఇది ఇయ్యాలి అని చెప్పి నువ్వు దేవుడు ప్రేరేపించి ఉండవచ్చు. కానీ నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు? ఎన్ని గంటలకు తెచ్చు? దేవుడు ప్రేరేపించాడు 11 గంటలకు రామని, కానీ నువ్వు 11:30కు వచ్చావు, 12 గంటలకు వచ్చావు. ఈరోజు చాలా తొందరగా వచ్చారులేండి. ప్రియమైన సోదరులారా, వాక్యం అంటుంది, వాక్యం పక్క పిల్లలతో ఆడుకోగాకు వాక్యం అంటుందండి. కానీ నీ శరీరం ఏముంటుందండి? వాళ్ళతోనే ఆడతాం. అది పరిశుద్ధాత్ముడు మాటలు పక్కకు తోసి మరొకటి చేస్తున్నావు. నువ్వు ఎలాగ చక్కగా నిలబడతావు? ప్రియమైన సోదరి, దేవుడి కోసం ఎలాగ ముందుకు కొనసాగుతావు? పరిశుద్ధాత్మని ప్రకారం నువ్వు నడకపోతే, పరిశుద్ధాత్మని మాట నువ్వు వినకపోతే, పరిశుద్ధాత్మని రూపులోకి నువ్వు రాకపోతే నువ్వు ఎలాగ చక్కగా నిలబెడతావు? కనుక ప్రభునందు ప్రియమైన మనల్ని చక్కగా నిలబెట్టేది ఆయన ఆత్మ. మొదటిగా వాక్యం ప్రకారం జీవిస్తే చక్కగా నిలబడతాం. రెండవది వివేకముతో ప్రవర్తిస్తే, వివేకంగా నిర్ణయాలు తీసుకుంటే నువ్వు దేవుడి కోసం చక్కగా నిలబడగలుగుతావు. మూడవది కన్నీటితో ప్రార్థన చేయగలిగితే నువ్వు చక్కగా నిలబెడతావు. నాలుగవదిగా పరిశుద్ధాత్ముని మాట ప్రకారం నువ్వు నడవగలిగితే చక్కగా నిలబడగలుగుతావు. అలాగా ఉండి మన ముందు కొనసాగుదామా? అందరిలాగా తల వంచండి, కళ్ళు మూసుకునండి. అందరిలాగా తల వంచండి, కళ్ళు మూసుకునండి. మనం ప్రార్థన చేసి ఇప్పుడు ప్రభు నీతో మాట్లాడాడు. ప్రేమైన సోదరుడా, ఇప్పుడు నీతో మాట్లాడాడు. నన్ను వదిలిపెట్టిపోయాడు. అయ్యా, ఏమైపోయావు ప్రభా అని చెప్పేసి ప్రారంభిస్తున్నావా? దేవునితో ఆయన ఎప్పటికీ నిన్ను సదాకాలం విడిచిపెట్టేవాడు కాదండి. సదాకాలం విడిచిపెట్టేవాడు కాదు ఆయన. సర్వకాలమైన ప్రభువు మనల్ని విన్నాడండి. నీతో ఉండి నీకు బాధ వచ్చిందా, శ్రమ వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా? అయితే అయ్యా, ఈ శ్రమ నుంచి నేను ఏమి నేర్చుకోవాలని ఆలోచించు. ప్రభా, నేను చేసిన దాన్ని బట్టి ఈ శ్రమ వచ్చిందని నువ్వు క్షమించబడు. అయ్యా, ఈ శ్రమను బట్టి నీ నా మహింపరచబడాలని ఆలోచించు. వాక్యంలో ఆయన చూస్తున్నావా? ప్రియమైన సహోదరి, వాక్యంలో ఆయన స్వరాన్ని వినగలుగుతున్నావా? అలాంటి అనుభవం నీకున్నదా? ఆ తృష్ణ, ఆ ఆశ నీలో రగలాలండి. ఆయన చూడగలిగితే, ఆయన వినగలిగితే నువ్వు చక్కగా ఆయన రూపులోకి మార్చగలవు, చక్కగా ఆయన రూపులో ఉండగలవు. ఆ అమరిక దేవుడు నీకు ఇవ్వగలడు. కనుకనే వాక్యం ప్రకారం జీవించు, ప్రార్థన చెయ్యి, పరిశుద్ధాత్మ నడిపే ప్రకారం వెళ్ళిపో, వివేకముతో ప్రవర్తించు. నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందా? ప్రభా, నేను ఏమి నిర్ణయం తీసుకోవాలయ్యా? ఎలాగా ప్రవర్తించాలి, ఎలాగా మాట్లాడాలి, ఎలాగా ఉండాలి, నా స్థానం ఏంటి? ఆ పరిస్థితులని ప్రభు దగ్గర ప్రణమిల్లు. తప్పకుండా ఆయన మార్గాన్ని చూపుతాడు, నీ జ్ఞానాన్ని ఇస్తాడు. అలాగా ఉండి ఆయన రూపులోకి మారి ఆయన వచ్చేంత వరకు ఆయన కృపా సమృద్ధిలో ముందు కొనసాగుదాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ శ్రేష్ఠ నామానికి వందనాలు ప్రభా. చాలా చక్కని మాటలు అందరితో మాట్లాడారు. మేము చక్కని నీవు ఇచ్చినటువంటి అమరికలో మేము ఉండాలంటే అయ్యా, వాక్య ప్రకారం జీవించాలని మాతో మాట్లాడావు. ఇంకా మేము వాక్య ప్రకారం జీవించకపోతే, వాక్య ప్రకారం మేము నడవకపోతే, వాక్య ప్రకారం నిర్ణయాలు లేకపోతే మమ్మల్ని క్షమించండి. వివేకం లేకుండా అవివేకంగా మేము తీసుకున్న నిర్ణయాలు మా బ్రతుకును బుక్కిపాలు చేస్తున్న మాట్లాడారు. వివేచన మాకు దయచేయండి. కన్నీటితో ప్రార్థన చేసే ప్రార్థన అనుభవాలు మాకు దయచేయండి ప్రభా. ఎక్కడెక్కడో కన్నీరు గారుస్తున్నాం ప్రభా. అయ్యో, ఆ కన్నీరు వ్యర్థమైపోతాయని వ్యర్థమైన చెప్పేసి అయ్యా ఇప్పుడే మాట్లాడారు. అంత మాత్రమే కాక మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపిస్తున్నప్పుడు వాతవేయమైన మనస్సాక్షివలే కాకుండా అయ్యో, మంచి మనస్సాక్షితో పరిశుద్ధాత్మను నడిపింపులో ముందు కొనసాగి నీ కృపలో వర్ధిల్లే బిడ్డలుగా ఈ బిడ్డలందరినీ దీవించమని, అలాగా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపమని, ఈ వారమంతా కృపాక్షేమాలు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, కొన్ని ప్రకటనలు ఉన్నాయి.
అనారోగ్యత వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. అది మాత్రమే కాకుండా ఇంకా నూతనంగా గృహాలు కట్టుకుంటున్న వారు ఉన్నారు. ప్రార్థనాపూర్వకంగా పునాదులు వేశాం. వానాకాలం వస్తుంది, వారు పాపం ఇబ్బంది పడుతున్నారు పరిస్థితులను బట్టి. కనుక గృహాలు సంపూర్తి అయ్యేటట్టు వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. కొంతమంది గర్భంతో ఉన్నారు బిడ్డలు, ఆ బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. సుఖమైన ప్రసూత సమయాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించలాగున దేవుడు ఆ బిడ్డల కోసం ప్రార్థించండి. కొంతమంది సంతానం కోసం కూడా చూస్తున్నారు. ఆ బిడ్డల జీవితాల్లో ఎప్పుడు మేలు జరుగుతుందని చెప్పేది, నేను వారి దగ్గర నుంచి ఎప్పుడు ఫోన్ వస్తుందని చెప్పేసి చాలా ఆశతో ఎదురు చూస్తున్నాను. దేవుడు అలాంటి మాట, అలాంటి స్వరం మనం ఇల్లాగన మీరు ప్రార్థనలో కూడా మీరు సంతానం కోసం ఎరుస్తున్న నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మధ్యవారాలు కూడికలు జరుగుతున్నాయి. గత వారం జరగలేదు. ఏందని బట్టి అంటే మంగళవారం భయంకర వర్షం, గురువారం రోజు ప్రార్థన పెడదాం అనుకున్నారు, కానీ పాపము ఆ సమయానికి వర్షం పడింది. రాత్రి నాకు బాగా నేను టైర్డ్ అయిపోయినా, అలాగే కాకుండా జలుబు చేసి బాగా ఇబ్బందికరంగా ఉంది. కనుక నేను జరపలేనేమో అని చెప్పి అనుకున్నా. అంతలోకి బాగా చలి ఇలా ఉండేసరికి మీరు ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి జరపలేదు. ఏదైనప్పటికీ మధ్యవారాలు కూడికలు జరుగుతున్నాయి. తప్పకుండా మధ్యవారాలు కూడుకు రండి. కొంతమంది 3 గంటల ప్రార్థనకు వచ్చి మధ్యవారాలు రావటం లేదు. 3 గంటల ప్రార్థన అనేది ఎక్సెస్, అది ఎక్స్ట్రాగా మనం వచ్చేది. వాక్యక్రమం, ఈ వాక్యాధారం, మనము వారక్రమాలు. కనుక తప్పకుండా 3 గంటల ప్రార్థనకు రండి. అలాగే మధ్యవారాలు కూడికి రండి. ఇలాగ ముందు కొనసాగలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఈ వారంలో ఈరోజు, రేపు, ఎల్లుండు, ఆవులు ఎల్లుండు, ఈ 4 రోజులు భయంకరమైన వర్షాలని చెప్పి చెప్తున్నారు. భయంకరం. ఈ సంవత్సరం మొత్తం మీద మంత తుఫాన్ అని ఈ సంవత్సరం మొత్తం ఎప్పుడు రాలేదంటే అంత పెద్ద తుఫాన్ వస్తుందని చెప్పి చెప్తున్నారు. బట్ మనకి ఎండ కాస్తుంది. సో ఏదైనప్పటికీ అది కాకినాడ, వైజాగ్ మధ్యలో ఉంటుందని చెప్పి అంటున్నారు. అయినా కూడా మనకు రేపు నుంచి వర్షాలు పడతాయేమో, అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. అంత మాత్రమే కాకుండా మా యొక్క సత్యవేదం అక్కయ్య ఒక నూతనంగా గృహం కట్టుకుంటుంది. ప్రత్యేకంగా ప్రార్థించమని ప్రత్యేకమైన ప్రార్థన అవసరత కోరుతున్నారు. అక్కడ చాలా అద్భుతం జరిగిందండి. బస్ అక్కడ మొత్తం రాతి నేల కదా, రాతి నేల అయితే రాతి నేలలో ఎక్కడ ఆ బారు ఎక్కడ చాలా దూరం, ఆ బారు మెయిన్ సెంటర్లోనే మక్కోళ్ళ ఇల్లు. ఆ బారులో ఒక్క చోట కూడా నీళ్లు పడవు, మంచి నీళ్ళు పడవు, ఎక్కడ పడవు. అందుకని చెప్పి వాళ్ళు ఇక్కడి నుంచి అందుకో ఆ ఇల్లు ఉంది కదా, అంత దూరం పోయి అక్కడ బోరింగ్ చేస్తాను, అక్కడి నుంచి మోటార్ పెట్టుకుని ఇక్కడ పెట్టుకుంటారు. సో మోటార్ పెట్టుకుంటారు. మేము ప్రార్థన చేసి ప్రభా ఇక్కడ నీళ్లు బడిలాగానే సహాయం చేయండి అని చెప్పేసి ప్రార్థన చేసాం. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ముస్లిమ్స్, హిందూస్ అందరూ దేవుని నమ్ముకున్న వాళ్ళే ఆ మధ్యలో ఉన్నారండి. సో మేమందరం అక్కడ పోయి ప్రార్థన చేసి బహుశా టెండ కొట్టేసి ప్రార్థన పాటలు పాడి ఇంకా అందరూ వచ్చారు కదా, వాళ్ళందరూ చిన్నగా పడిన పెద్దగా పడినట్టుంది, ఇదేంద్ర అని చెప్పేసి అందరూ పెద్ద పడి పునాదేశం అయిపోయిన తర్వాత ప్రార్థన చేసే వాళ్ళకి బహుశా మీరు నమ్ముతారో నమ్మకపోరో 20 అడుగుల లోపలికి వెళ్ళిందో భయంకర పెద్ద వచ్చేసిందండి. అందరు 20 అడుగుల లోపల 120-130 అడుగుల లోపలికి వెళ్తేనే అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి అంటే యాక్చువల్గా 20 అడుగులకి వాటర్ వచ్చాయండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మన దేవుడు గొప్ప దేవుడు అండి, గొప్ప కార్యాలు చేసే దేవుడు. అసలు అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు, వీళ్ళు ప్రార్థన చేశారు, వీళ్ళు వేస్తున్నారు, ఎట్ట వస్తాయి అని చెప్పేసి. అక్కడ బస్ వీళ్ళు ఉంటున్నటువంటి ఇంటి ఓనరు పైనామే, అబ్బో మీ ప్రార్థన బెలే ప్రార్థన అయ్యా, అసలు మీ దేవుడు బెలే దేవుడు అయ్యా, అసలు ఆ చించాల డొంక మొత్తం మీద అద్భుతం సృష్టించారు అని చెప్పి ఆమె సాక్ష్యం చెప్పిందండి. మన దేవుడు గొప్ప దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే దేవాతి దేవుడు. మా బావ వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. మేము కలిసి ప్రార్థన చేసి ఆ పునాదికి చక్కగా ఇప్పటికీ సగం కంప్లీట్ అయిపోయింది. స్లాబ్ కూడా రమ్మని కోరుతున్నారు. ప్రభు చిత్తం అయితే వెళ్ళాల్సి వస్తుంది కనుక ఆ విషయాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. అలాగే మా సునందక్క నిమిత్తం కూడా ప్రార్థించమని కోరింది. ఈ సంవత్సరంలో మా స్మైలీ వివాహం జరగాలని చెప్పి ఆశ కలిగి ఉన్నారు, కానీ అన్ని పరిస్థితులు కొన్ని కంజెస్టెడ్గా ఉండటం వల్ల వాళ్ళు ఒక చక్కని గృహాన్ని, అంటే పెళ్ళి కొడుకోళ్ళు
పెళ్లి కొడుకోళ్ళు ఒక చక్కని గృహాన్ని తీసుకున్న తర్వాత నూతన గృహంలో చేసుకోవాలని ఆశలు కనుక అక్కల నిమిత్తం ప్రార్థన చేయండి. అలాగే సంపూర్ణ అక్కల నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని, అలాగే ఏసక్కల నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మీ ప్రత్యేకమైన అవసరతలు అంత మాత్రమే కాదు, రేపు మే నెలలో రేపు డిసెంబర్ అయిపోయిన తర్వాత మన ప్రియ సహోదరులు అశోక్ మాయ వాళ్ళ కుమార్తె, పెద్ద కుమార్తె అర్చన ఎంఎస్కి ఎగ్జామ్స్ రాస్తుంది. ఇప్పటికి హౌస్ సర్జన్ చేస్తుంది. ఆ తర్వాత ఎంఎస్కి ఎగ్జామ్స్ రాయటానికి వెళ్తుంది. అంటే ఎండీకి కనుక ఎగ్జామ్స్ కొంచెం ప్రార్థించమని సోదరులు కోరుతున్నారు. ఆ బిడ్డ మీద ప్రత్యేకంగా ప్రార్థించండి. అశోకమయ వాగ్దానం చేశాడు, మా అమ్మాయికి ఫస్ట్లే మా సీట్ ఇస్తే మనకి చక్కని ఏసీలు కూడా తీసుకొస్తామన్నాడు. సో మన ఏసీలు ఉండాలని మీరు చక్కగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మీ ప్రత్యేక అవసరతలు ఉంటే తెలియచేయండి, ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాదు, ఈ దినము ప్రత్యేకంగా మన ప్రియ సహోదరి వెంకటేశ్వర మాయ వాళ్ళ కుమారుడు చెరీష్ కూడా బర్త్డే జరుపుకుంటున్నాడు. ఈరోజే కదా శైల, అనుకున్నాక ఈరోజే కదా, ఈరోజు పలహారం తీసుకురావాల్సింది నువ్వు మీ పుట్టినరోజు, మీ మనవడు పుట్టినరోజుకి. సో ఈరోజు పుట్టినరోజు కనుక చెరీష్కి ఒకలా ఆన్లైన్లో వింటుంటే చెరీష్కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. దేవుడిని నిండారుగా దీవించి బలపరచునుగాక. అంత మాత్రమే కాదు, నిన్నటి దినం ప్రియ సహోదరుడు కన్నా రాజీ కూడా వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నారు. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నారు. వారిని ప్రార్థించండి. అంతకు ముందు రోజు ప్రియ సోదరి అమ్ములు కూడా పుట్టినరోజు జరుపుకుంది అంటే చేదుగా పుట్టినరోజు అమ్మాయిది. ఆ అమ్మాయి నిమిత్తం ప్రార్థించండి. అంతకు ముందు రోజు ప్రియ సోదరి సుచరిత పుట్టినరోజు. ఈ వారం మొత్తం పుట్టినరోజులే. సో అంతకుముందు రోజు మన జెన్నీ పుట్టినరోజు. సో వీళ్ళందరి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం మీ ప్రత్యేకమైన అవసరం ఉంటే తెలియచేయండి, ప్రార్థన చేద్దాం. ఓకే. అలాగే వెంకటేశ్వర మావి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ సోదరుడు గత వారం కూడా ప్రార్థన చేశాం. వెంకటేశ్వర మావికు దేవుడు చక్కని కృప చూపాడు. ఒక స్టంట్ వేసి 2వ స్టంట్ కూడా వేయటానికి దేవుడు కృప చూపాడు. ఎలాంటి ఇబ్బంది లేదు. 3వ స్టంట్ కూడా బహుశా వేయాల్సి వస్తుందేమో, కానీ అవసరం లేదని చెప్పి అన్నారు. ఏదైనా కూడా మెడిసిన్స్తో తగ్గిపోతుంది అంటున్నారు. మావికు ఆస్తి దగ్గర ఉన్నాడు, ఇక్కడ ఉంటే కొద్దిగా హడావుడి పడతాడని చెప్పి అక్కడే ఉంచారు. కనుక అక్కడ ఉన్నాడు. కనుక వెంకటేశ్వర మామితో ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అలాగే గత 2 రోజుల క్రితం నర్సయ్యకు కొద్దిగా ఊపిరి పీల్చుకున్న కష్టమే 108లో హైదరాబాద్ అంటున్నాను, ఒంగోలు వెళ్ళారంట. నాకు తెలియదు. తెల్లారు లేచిన తర్వాత ఎవరో చెప్పారు. వెంటనే సుకుమార్ ఫోన్ చేస్తే ఏం లేదు లేదా, కొద్దిగా జలుబు వల్ల అట్లాగా అయిందని చెప్పారు. నర్సయ్య నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. నర్సయ్య అన్న భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కాపాడింది దేవుడే. అప్పుడు అన్నాడు, అయ్యా దేవుడు కాపాడారని చెప్పి అన్నాడు. కానీ ప్రార్థనకు వస్తానని రాలేదు. సో రాకపోయినా కూడా ఎప్పుడైనా ఒక నెలకు ఒకసారైనా వచ్చి కొద్దిగా కూర్చొని వెళ్తే బాగుంటుంది. వదినమ్మ చెప్పండి, అన్నయ్య నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అలాగే అన్నపూర్ణక నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అక్కయ్య కూడా కొద్దిగా అనారోగ్యంగా ఉన్నది. ఆ మెడిసిన్ కూడా మార్చారంట. అంతకుముందు కొద్దిగా ఉంది, అంతకుముందు డబుల్ ఖర్చుతోటి మెడిసిన్స్ తీసుకొస్తున్నారు. కనుక అక్కయ్య నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. ఇంకా అలాగే అత్తమ్మ నిమిత్తం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనవి, సుబ్బులత్తమ్మ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకునండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఇక్కడి నుంచి మనము ముగించుకొని వెళదాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ శ్రేష్ఠ నామానికి స్తుతులు వందనాలు వేలాదిగా చెల్లిస్తున్నాం. ఎవరివరకు చక్కగా నిన్ను ఆరాధించాం, స్తుతించాం, ఘనపరిచాం, నీ నామాన్ని ఎత్తిపెట్టాం ప్రభా. అయ్యా నీ పాద సన్నిధిలో చేరి నిన్ను మనస్ఫూర్తిగా ఘనపరిచాం ప్రభా. నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. విని వాక్యాన్ని విడిచిపెట్టుకుని మా హృదయంలో దాచుకుని వాక్యానుసారమైన భక్తితోటి, వాక్యానుసారమైనటువంటి నడవడికతోటి నీకోసం సాగే బిడ్డలుగా మమ్మల్ని దీవించి మనం మేము ప్రార్థన చేస్తున్నాం. వాక్య దీవెనలతోటి ఈ వారమంతా నింపండి. ఈ వారమంతా కృపాక్షేమాల వరకు అనుగ్రహించండి. వారి పనిబాటల్లో, వారి ప్రయాణాల్లో, వారి సమస్తములో మీరు కృప చూపి నీ కాపుదల దయచేయండి. మరొక మారు ఎంతకంటే అత్యధికమైన సంతోషంతో వారి నింపమని మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపండి, దయచూపండి. నీకే స్తుతులు స్తోత్రాలు వేలాదిగా చెల్లిస్తున్నాం ప్రభా. అంత మాత్రమే కాకుండా అయ్యా అనారోగ్యమైన వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా వారికి చక్కని కృప చూపండి. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం, స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి.
ప్రత్యేక వెంకటేశ్వరతో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా భయంకరమైనటువంటి ప్రమాదకరమైన పరిస్థితి కానీ అయ్యా చాలా చాలా చవకగా, అది మాత్రం చాలా సులువుగా ఆ యొక్క బాధ నుంచి అయ్యా మీరు బయటకు వేశారు. నీకే స్తుతులు అందాల్సిన సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించి మనం మేము ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపండి. అది మాత్రమే కాకుండా అన్పర్ణకు ప్రార్థన చేస్తున్నాం, నరసన నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, ఇంకా ఎవరైతే అనారోగ్యం ఉన్నారో వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తగిన సహాయాన్ని వరకు దయచేసి నీ కృపలో ముందు కొనసాగించండి. అది మాత్రమే కాకుండా అయ్యా నూతనంగా గృహాలు ఏర్పాటు చేస్తున్న వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా బుజ్జక్క నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, అలాగే కోటేశ్వర నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, అంజమ్మక్క నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, సుశీలక్క నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, ఇంకా ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా పునాది వేశామో అటు వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. తగిన సమయంలో వారి గృహాలు లేవనెత్తమని, అతి త్వరలో రక్షణ గురించి ఉత్సాహ సునాదాలు వారి గృహములు వినిపించబడే గృహాలుగా వారిని దీవించి తీర్చిది కట్టమని ముందుకు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అనేకమైన ప్రకటనలు చేశాం ప్రభా. ఆ ప్రకటనలన్నిటి విషయాల్లో మీరు కృప చూపి దయచూపి కనికరించమని ప్రార్థన చేస్తాం. ప్రత్యేకంగా అయ్యా పెదకోటమ్మ వదిన గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా నేను నమ్ముకున్న బిడ్డ ప్రభా, ఎంతో సేవ చేసింది. ఎంతోమంది అయ్యా మారు మనసు కోసం ఆ బిడ్డ ప్రార్థించింది. గత వారం ప్రకటించాం ప్రార్థన చేస్తాం. మీరు చేసిన మేలను గొప్పగా ప్రకటించాం ప్రభా. అయ్యా నీ యొక్క కార్యమైంది, నీ అనుమతి అయింది ప్రభా. గత ఆదివారం సాయంత్రం ఆ మహిమ పిలుచుకున్నారు. వివరమైన కుటుంబాన్ని దీవించండి ప్రభా. అక్క నిమిత్తం అన్న నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రత్యేకంగా దీవించి బలపరిచి వారికి ఓదార్పును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి చెల్లెల నిమిత్తం ఆ ఉదయ గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, అలాగే విమలముద్ర గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారిద్దరిని ప్రత్యేకంగా దీవించండి, ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తుండగా మీరే కృప చూపమని దయచూపమని, ఇలాగ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే సత్యదక్క నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, ఒక గృహ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. సొంతక్క నిమిత్తం, వారి పరిచర్ల నిమిత్తం, వారి యొక్క వివాహం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీకు ఈ స్థుతిలో అంత మాత్రం సొంతక్క నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం, అలాగే ఆ మరొక నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి నలుగురిని ప్రత్యేకంగా దీవించి బలపరిచి నీ కృపలో వర్ధలింపచేయమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అంత మాత్రమే కాదు, నేను మరిచాను, క్షమించండి. మన ప్రియ సోదరి లలితోదన గారి వాళ్ళ అక్కగారు పెదకోటమ్మ తెలుసు కదా మీ అందరికీ. ఆమె గత వారం ప్రార్థన చేసుకుంది, చక్కగా అంతా బాగానే ఉంది, దేవుడు స్వస్థపరిచాడని చెప్పేసి అక్కడికి వెళ్ళింది. కానీ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఎట్లాగా పడుకుందో అట్లాగే చనిపోయిందండి. కోటేశ్వరన్న వాళ్ళు గత వారం అక్కడికి వెళ్ళారు. కనుక ఆమె చాలా చక్కని సేవ చేసింది. బస్ మనకు అనిపిస్తే మనూరాం అనుకుంటాం, కానీ ఆమె చాలా చక్కని సేవ చేసింది. వాళ్ళ సాక్ష్యాలు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. అయ్యా మా కుటుంబం నేను ప్రార్థన చేసి మమ్మల్ని మార్చింది అయ్యా అని చెప్పి చాలామంది అక్కడ సాక్ష్యం చెప్పడం విని దేవుని సంతోషించాను. అది మాత్రమే కాదు, మన ఊరు వాళ్ళు, మన గ్రామానికి సంబంధించిన వాళ్ళు అక్కడికి వెళ్ళి అలాగ పరీక్షలో పాల్గొనటం మన గ్రామానికి ఘనత. కనుక ఆ బిడ్డ విడిచిపెట్టిన కుటుంబాన్ని, ఒక కుమార్తె ఉంది, అంత మాత్రమే కాకుండా ఆ కుమారుడు కొన్నాడు. ఆ బిడ్డ కరుణాకర్ కదా ఆయన పేరు, కరుణాకరు చక్కని సేవ చేస్తున్నాడు. వారి ఆదరణ నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. అంత తల వంచండి, కళ్ళు మూసుకుని చిన్న దీవెన తీసుకుని వెళ్దాం. మన పరమతనుదైన ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని అన్నిన సహవాసం సమాధానము నిత్యమైన తోడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము సకల పరిశుద్ధులకును ఈ స్థలములో చేన మనకును మన కుటుంబాలకును ఈ వారమంతయు తోడండి కృపాక్షేమాలతో నింపి అత్యధికమైన ఆనందంతో మరొక మారు ఈ స్థలములో చేర్చునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ ప్రక్కన వారికి వందనాలు చెప్పుకొని సమాధానం తెల్లాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ.